రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు వచ్చింది కదా. సో ఆయనకు సంబంధించిన ఒక వార్త వస్తుంది చూడండి. మాది శాంతి మంత్రం, రష్యా ఉక్రెయిన్ వార్లో మేము న్యూట్రల్ కాదు అని చెప్పారు. చర్చలతోనే యుద్ధానికి ముగింపు అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పారు. మరి శాంతి మంత్రం మాత్రం మేము న్యూట్రల్ కాదు, ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, ఏది కాదు, కానీ మేము శాంతి మంత్రంతోనే ఉంటాం. మేము ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, దేశం ప్రపంచం మొత్తం బాగుండాలని కోరుకుంటాం అని చెప్పేసి చెప్పిండు మన నరేంద్ర మోదీ గారు. ఇక నిన్న ఇది ఒకటి బాగా వైరల్ అవుతాను. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భగవద్గీతను ఇస్తున్న ప్రధాని మోదీ. అంటే ప్రపంచ దేశాధినేతలే మన దేశానికి వస్తే భగవద్గీతను అన్నిటికంటే ఉన్నతమైనదిగా చూస్తా ఉన్నారు. సో మోదీ గారు అది బహుకరించారు. నేనేమంటున్నా, ఈ దేశంలో భగవద్గీత అంటే నచ్చనోరు, హిందువులు అంటే నచ్చనోరు, 3 కోట్ల మంది దేవుళ్ళు అంటే నచ్చనోరు, తాగుబోతోనికి ఓ దేవుడు, పెళ్ళలేనోడికి ఓ దేవుడు, ఇద్దరు వెళ్ళినోడికి ఓ దేవుడు, ఇట్లా దేవుళ్ళను, హిందూ దేవుళ్ళను అవమానించే కాంగ్రెస్ పార్టీకి మాత్రం మరి భగవద్గీత ఇవ్వడం నచ్చలేదట. ఎందుకు నచ్చలేదంటే వాళ్ళకు ఖురాన్ ఇస్తే నచ్చుతుండే, లేదు ఇంకేదో యేసు ప్రభు సంబంధించి అదే ఇస్తే అది నచ్చుతుండే, కానీ భగవద్గీత ఇచ్చిన నచ్చలేదు. ఎందుకంటే 100 కోట్ల మంది హిందువులు ఐక్యమత్యం అయితే మనం మైనార్టీ అపీస్మెంట్ పార్టీ చేయలేం కదా. హిందూ అంటూ సిగ్గు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటాడు కదా, ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ కదా. చైతన్యం అయితే మనకు ఓటారంటే భయపడ్డారట. మరి వాళ్ళు అంటారు, మరి మనకు తెలియదు. సోషల్ మీడియా నిన్న చర్చ జరిగింది. ఇంకా వారు ఆపేందుకంట ఇండియా కృషి చేసిందట. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడాడు. ఇది నిజమే. నరేంద్ర మోదీ గారు కానీ, ఈ దేశ ప్రజలు కానీ ఉక్రెయిన్ రష్యా మధ్య ఆ వార్ను ఆపడానికి చాలా పెద్ద ఎత్తున మన సహకారం అయితే ఉన్నది. అది డే 1 నుంచి చూడన్నది, దాంట్లో ఏమాత్రం బేసజాలు లేవు. ఇంకా అమెరికా నుంచి ఒత్తిడి ఉన్న భారత్కు ఇంధన సరఫరా కొనసాగుతుందని ప్రకటన చేసినట. మరి 100% ఎంత ఒత్తిడి ఉన్నా ఏదన్నా మేము సప్లై చేస్తాం, మీరేం టెన్షన్ పడకని చెప్పినట. ఇంకోటి, ఢిల్లీలో మోదీ పుతిన్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. రక్షణ, వైద్య, ఎనర్జీ రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగినాయి. రష్యాతో కలిసి ఉగ్రవాదంపై పోరాడుతామన్న మోదీ, ఇది యుద్ధాల యుగం కాదు, శాంతి శకం అని వెల్లడి. మోదీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదన్న పుతిన్. ఇది మాత్రం ఆయన నుంచి రావడం జరిగింది. ఎవరైతే ట్రంప్ గానికి లొంగిండు, ట్రంప్ గానికి వంగిండు, ఈ దేశంలో ఒక నరేంద్ర మోదీని తగ్గించే ప్రయత్నం చేసి రాక్షసానందం పొందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అని చెప్పుకున్న ఖాన్ల కుటుంబానికి ఈ మాట మింగుడు వడకపోవచ్చు. ఎవరి ఒత్తిళ్లకు లొంగేటోడు కాదు నరేంద్ర మోదీ. అంటే వాళ్ళకు కళ్ళల్లో నెత్తురు కావచ్చు నిన్న. ఎందుకంటే వాళ్ళకు బలహీనమైన ప్రధానులు నచ్చుతారు. పక్కన కూర్చొని అంటే సైలెంట్ గా వాళ్ళు చెప్పిందినే మన్మోహన్ సింగ్ నాటోళ్ళు నచ్చుతారు. కానీ బలంగా దేశం కోసం ప్రపంచంతోనే పోటీపడే నాయకులు నచ్చరు అన్నమాట. వాళ్ళ లెక్క వేరే, వాళ్ళకి తలొగ్గేటోళ్ళు నచ్చుతారు. సో అది పుతిన్ చెప్పినట. ముగిసిన రష్యా అధ్యక్షుడి 2 రోజుల భారత పర్యటన నిన్న వెళ్ళిపోయినట్టుంది. ఇక ఫైనాన్షియల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ కింద ద్వైపాక్షిక వాణిజ్యం 8.30 లక్షల కోట్ల చేరుకోవడానికి, వాణిజ్య లోటు తగ్గించడానికి మోదీ పుతిన్ ఒప్పందం చేసుకున్నారట. ఫస్ట్ పాయింట్, అధునాతన సుఖోయ్ 57 స్టిల్త్ ఫైటర్ జెట్లు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి వ్యవస్థల కొనుగోలుపై చర్చించి ఎంఓయూలు చేసుకుని ఇందులో వాళ్ళ చర్చలో జరిగిన ప్రధానమైన డీల్స్ అన్నమాట. ఇంకేమైనా ఉందా? అంతే, వీళ్ళు మిగతా విషయాల గురించి మాట్లాడరు. సో నిన్న ఎంటైర్ ఈ వార్తలో చూసుకుంటే నరేంద్ర మోదీ గారు పుతిన్కి భగవద్గీతను బహుకరించడం అనేది పెద్దగా హైలైట్ అయింది. సో యావత్ దేశంలో ఉన్న హిందూ ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే కొందరికి నచ్చదు కాబట్టి సంతోషపడ్డారు. మరి అది ఇక నిన్న విమానాలలో ఎవరైనా ప్రయాణించరానే ఇది పెద్ద రచ్చ అయిపోయిందా. ఇండిగో విమానాల వల్ల పెద్ద రచ్చ అయిపోయింది. పాపం అరిగోస పడతారట జనాలు. పేపర్ అయితే రోజు రాస్తారు, నిన్న కూడా రాశారు, ఇవాళ కూడా రాశారు, ఇళ్ళ కూడా రాశారు. ఇండిగో సంక్షోభం అంట, ప్రయాణికుల గోస. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలు రద్దయినాయి. ఎయిర్పోర్టులో వేలాది మంది ప్యాసింజర్లు పడిగాపులు కాస్తారు. క్షమాపణలు చెప్పిన ఇండిగో అట రీఫండ్ ఇస్తామని ప్రకటించిందంట. పైలట్ల డ్యూటీ రూల్స్ ను సడలించిన DGSCA అట విచారణకు కేంద్రం ఆదేశించింది. 9 సభ్యులతో కమిటీ వేసింది. నేడు 1000 లోపు విమానాలు రద్దయ్యే అవకాశం కూడా ఉంది.
ఈ నెల 15 లోపు పూర్తి స్థాయిలో సర్వీసులు పునరుద్ధరిస్తామన్న ఇండిగో సిఇఓ అట. ఇంకెన్ని రోజులు ఉంది? 6 అంటే ఇక 9 రోజులు ఉందా? ఇక 9 రోజులు దాకా మీకు ఇదే బాధలు తప్పు. మరి ఎవరన్నా విమానాల్లో పోదామంటే జర జాగ్రత్త. ఇక వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఓపెన్ గా చెప్తారు. మరి వాళ్ళని ఏం చేయమంటారు? సో మరి వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు చేసిరు. మరి దాంట్లో లోపాలు ఉన్నాయి. మరి పుసుకున్న మన గుజరాత్ లో జరిగినట్టు ఇంకొకటి జరిగినట్టు జరిగితే సుక్కలు చూడాలి. సో అందువల్ల వాళ్ళు అప్రమత్తం అయ్యిరా ఎట్లున్నాం. కానీ ప్రయాణించడానికి చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అది మేజర్ పాయింట్.